ఉందండి టేస్ట్. సోయా మంచూరియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సఫోలా వాళ్ళది సోయా మిల్ మేకర్ అయితే తీసుకొచ్చి వేడి నీళ్ళల్లో వేసి పిండేసి ఒక బౌల్లో వేసుకొని అందులోకి బియ్యపు పిండి, కార్న్ ఫ్లోరు, రుచికి సరిపోయేంతగా ఉప్పు, కారము వేశాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిగా పెరుగు వేసేసి ఆ పిండి అంతా మనకి ఆ మిల్ మేకర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేయండి. చక్కగా క్రిస్పీగా వస్తుందండి. తర్వాత ఇంకొక బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికము వేసి ఒక్క నిమిషం వేగిన తర్వాత ఉప్పు, కొద్దిగా పొడి కారము వేసి ఒక్క సెకండ్ వేయించాలి. తర్వాత టమాటా కచప్ వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా వెనిగరు అలాగే సోయా సాస్ వేసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ బాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. మనకి కొంచెం వెట్టుగా కావాలి కాబట్టి కార్న్ ఫ్లోర్ని కొద్దిగా నీళ్ళల్లో కలిపి అది కూడా వేసేసి ఇందులో ఒకసారి బాగా కలిపేసామంటే మంచూరియా అనేది కొంచెం తడితడిగా బాగుంటుంది. చివర్లో ఉల్లికాడలు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసేయండి.